హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పండోనివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో మీరు థంబ్నెయిల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. సో ఇది అమెరికాలో మా షాపింగ్ అనమాట. వచ్చింది 2 వీక్స్ వెకేషన్కి అయినా సరే మనం ఎక్కడికి వచ్చినా సరే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా షాపింగ్. సో ఇప్పుడైతే షాపింగ్ వ్లాగ్ అనమాట ఇది. అంటే చాలా చేసాం షాపింగ్, చాలా షాప్స్ తిరిగాం, రోజు ఏదో ఒకటి కొంటూనే ఉన్నాము. బట్ సర్లే ఒక వ్లాగ్లో మీకు కొద్దిగా చూపిద్దాం అవుట్లెట్కి అది వెళ్ళామని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట. షాపింగ్ వ్లాగ్ అని చెప్పి అండ్ అందులోనే అవుట్లెట్ అని చెప్పేసి టార్గెట్ చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. మేమైతే టార్గెట్లో షాపింగ్ ఎక్కువ చేసాం అనమాట. బాగా నివీక్ అయితే ఇక్కడ బాగా క్లోతింగ్ చాలా బాగుంది టార్గెట్లో, అండ్ దట్టు అలానే అవుట్లెట్లో కూడా షాపింగ్ చేసాము. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తం అవుట్లెట్ షాపింగ్ అంతా కూడా నేను అందులో పెట్టాను అనమాట. ఈ ట్రిప్ అంతా కూడా మోస్ట్లీ నివీ షాపింగే చేశాను నేనైతే. వ్లాగ్ ఎండ్ వరకు అయితే చూడండి, అసలు మిస్ చేయొద్దు. మొత్తం అవుట్లెట్ అంతా చూపించాను, అండ్ దట్టు అవుట్లెట్లో మన ఇండియన్ షాప్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపించాను. గన్న తీసుకోకపోవడం కాదు, వెనకాల ఉమ్మల విషయం తెలియక కానీ వచ్చా వెనకాల గన్న అదేదో సినిమాలో ఆపండ్రు. సో మేము టార్గెట్కి వస్తుంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయిందనమాట. అంటే ఇక్కడ మేము ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాం కదా, కార్స్లో ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నప్పుడు 2 కార్లు వచ్చాం అనమాట మేము. సో మా అన్నయ్య వాళ్ళు ఉన్న కార్లో వచ్చేసి అమ్మ నాన్న వచ్చారు, దివ్య మేము ఒక కార్లో వచ్చాం అనమాట. రాజ్, నేను, దివ్య అన్నివి. అండ్ మున్న వచ్చేసి 2 కార్లు ఫ్యూయల్ ఫిల్ చేశాడనమాట. చేసి దివ్య మా కార్లో, అంటే మేము ఉన్న కార్లో దివ్య డ్రైవ్ చేస్తుంది కదా, అంతా దివ్య కూర్చుని ఉందనమాట. సో వాడు ఫిల్ చేసి గన్ తీయడం మర్చిపోయాడు అనమాట. వాడు వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. దివ్య కూడా సరే గన్ తీసుంటాడని చెప్పేసి దివ్య కూడా వచ్చేస్తుంది అనమాట గన్ ఉండగానే. సో అదే అనమాట నవ్వుకుంటున్నాం. రాజు చూసి చెప్పాడు, అరే గన్ ఇంకా తీయలేదు, మున్న తీయలేదు అని చెప్పి అరుస్తున్నాడు అనమాట, ఆపండి అని చెప్పేసి. సో అదే అనమాట ఫన్నీ ఇన్సిడెంట్. అది బాగా నవ్వుకున్నాం మేము. మళ్ళీ దిగి మేమే తీసుకున్నాం అనమాట. తర్వాత మున్న ఇంకా మర్చిపోయి తీయకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి వాడు తిడుతున్నాం అనమాట సరదాగా. సో అమ్మ వాళ్ళు అంటున్నారు మీరు చూసుకోవాలి కదా అని చెప్పేసి. సో అదనమాట నవ్వుకుంటున్నాం ఒకరికొకరు అలా అనుకుని. సో ఇప్పుడైతే టార్గెట్లో కొంచెం కాస్మెటిక్స్ అవన్నీ కొంచెం షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ అయితే టార్గెట్, కాస్కో అండ్ ఇంకా వాల్మార్ట్ ఇవన్నీ బాగా పాపులర్ అనమాట వీళ్ళకి షాపింగ్కి. అయితే గ్రాసరీ అయినా సరే లేకపోతే ఏదైనా సరే ఇంకా మల్టీ అన్నీ దొరుకుతాయి అనమాట వీళ్ళకి, వన్ షాప్ సెంటర్ లాగా. సో ఒకవేళ తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది టార్గెట్ అనమాట. సో ఇందులో మనకి కాస్మెటిక్స్, బట్టలు లేదా గ్రాసరీ మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి A to Z అన్నీ. సో అలా అన్నీ కంబైన్డ్గానే ఉంటాయి. సో మేమైతే రెగ్యులర్గానే వాల్మార్ట్, టార్గెట్ మోస్ట్లీ ఆల్టర్నేటివ్ డేస్ విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ షాపింగ్ అంతా మనకి టార్గెట్లో చాలా బాగుంటుంది. అంటే మనకి బట్టల క్వాలిటీ కానీ లేదా మంచి మంచి బ్రాండెడ్ కాస్మెటిక్స్ కానీ అన్నీ మనకి అక్కడ మంచిగానే దొరుకుతాయి. సో నివీక్ అయితే క్లోతింగ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫ్రాక్స్ కానీ అవన్నీ చాలా కలర్ఫుల్గా ఉండి క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించినాయి. సో మోస్ట్లీ సమ్మర్ షాపింగ్ అంతా చేశాను నేను అక్కడ నివీకి. నేను రాసి అయితే షాపింగ్లోకి అంతగా వెళ్ళలే అనమాట, చాలా చిన్నవి తీసుకున్నామేవో. అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ నేను చాలా కంపేర్ చేశాను, జర్నీలో తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా అని. సో ఇక్కడికి కంపేర్ చేస్తే నాకు మోస్ట్లీ సేమ్ అనిపించినాయి, అంత డిఫరెన్స్ ఏం లేదు. సో చూశాను ఆన్లైన్లో అన్నీ మాకు ఇక్కడ దొరుకుతున్నాయి. మహా అయితే ఒక 5 euros అలా డిఫరెన్స్ ఉందంతే తప్ప అంతకు మించి ఎక్కువేం లేదు. సో ఇట్స్ ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి మోసుకుని ఏం వెళ్తాం, మళ్ళీ చెక్కిన్ ఇవన్నీ వేసుకుని అని చెప్పేసి. సో నేనైతే షాపింగ్ అయితే ఏం చేయలేదు, కాస్మెటిక్స్ అవన్నీ కూడా. సో మోస్ట్లీ ఇంకా నివీకే తీసుకున్నాను. అండ్ తట్టు నాకు రాజ్కి బాగా నచ్చి ఇంకా బాగున్నాయి అన్నవే తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా టార్గెట్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ లేదా మనకి ఇండియా పట్టుకెళ్ళడానికి గిఫ్ట్ చేయడానికి కూడా మనకి చాలా బాగుంటాయి ఇక్కడ. అన్నీ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి అనమాట. మరి మనకి ఓవర్ ప్రైస్డ్ అయితే ఏమనిపించవు, అన్నీ మంచిగా రీజనబుల్గా ఉంటాయి. గిఫ్టింగ్ పర్పస్ కూడా మనకి ఇండియాకి తీసుకువెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇవైతే. అండ్ ఇంకా కాస్కో అండ్ వాల్మార్ట్ కూడా అవి చాలా బాగున్నాయి అనమాట. నేను కాస్కో వీడియో కూడా చేశాను, సో అది కూడా మీకు చూపిస్తాను నేను కాస్కో ఎలా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి. కాస్కో అంటే మొత్తం హోల్సేల్ అనమాట అది. అందులో మనకి మెంబర్షిప్ కార్డ్ కూడా ఉండాలి మనం ఏదైనా పర్చేస్ చేయాలన్నా లోపలికి వెళ్ళాలన్నా సరే. సో అది ఇంకా టోటల్ హోల్సేల్లానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నివికి జాకెట్ తీసుకున్నాం. ఇదైతే చాలా బాగుంది, అసలు చాలా ఆఫర్ ప్రైస్లో వచ్చిందనమాట, మంచి ప్రైస్లో వచ్చింది డీల్. వెంటనే ఆ జాకెట్ అయితే తీసేసుకున్నాం మేము. నీవి పాటి ట్రైనింగ్ నుంచి కదలట్లేదు అది ఇంకా. పదా ఇంకా చూద్దాం రండి. తీసేనా
వేస్ట్ చూడాలి దానికి అదిగో. అవి దాని సైజేనా చిన్నవైనాయి అవి? పొప్పతోనన్నా ఇంకా ఇంటికి వెళ్ళకి వేసుకుందాంలే. లైట్స్ వస్తున్నాయి బాగున్నాయి ఇవి. ఎంతున్నాయి? ఎంతున్నాయి? అలా కాదు నన్ను డిబ్బీలు వేసినట్టు కాదమ్మా, ఇలా పెట్టాలి. వెయ్యు నేను చూపిస్తాను ఇప్పుడు నువ్వు. ఎంత అయింది బిల్లు? $80 అయింది. అవుతుందిలే. పాకీలు వేసుకుంటావా? యాకే వేసుకుని యాకే పాకీలు వేసుకో. అది ఇంకా చూడవచ్చు. ఇంకొక డబ్బులు ఇది మామూలు టూత్ బ్రష్ దీని క్లీనింగ్ బ్రష్ అయినా అది ఇందే కదా. అదే వాష్ చేయడానికి రాదు కదా. అవును, దివ్య టూత్ బ్రష్ అంట అది. మళ్ళా రేపు దివ్య వాడేస్తుందంట. కాదు నీకంట గిఫ్ట్ అంట. సో ఆ రోజు టార్గెట్ ఇంకా వాల్మార్ట్ మొత్తం తిరిగి షాపింగ్ అయితే అవగొట్టాం అనమాట. మోస్ట్లీ టార్గెట్లోనే చేసాము. సో అందుకే టార్గెట్లోనే వీడియో యాడ్ చేశాను మీకు. సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ డే నైట్ రొటీన్ అనమాట. పడుకునే ముందు దివ్య కంపల్సరీ కిచెన్ మొత్తం క్లీన్ చేసే పడుకుంటుంది అనమాట. సో మేము కూడా అక్కడ ఉండి చూస్తున్నాం. మున్న ఖాళీ ఉన్నప్పుడు మున్న హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ క్లీన్ చేసుకుని పడుకుంటారనమాట కిచెన్లో ఎప్పుడు కూడా. పల్లె నా డైరెక్షన్ బాగానే వేస్తాడులేమ్మ పోహ. మరి అన్ని నేనే చెప్పాను. అడిగి వేసనుకులు నేను వేసాను, జీడిపప్పు నేను వేసాను, కొత్తిమీర నేను వేసాను, పోహాలో నీళ్ళు నేను వేసాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఎంతో కొంత కుకింగ్ చేసుకుని వెళ్తున్నామని చెప్పేసి. సో ఈరోజు మున్నా కుక్ చేశాడనమాట. మార్నింగ్ పోహాకు చేశాడనమాట బ్రేక్ఫాస్ట్. సో అది కంప్లీట్ చేసుకుని మేమైతే అవుట్లెట్కి స్టార్ట్ అయ్యాము. సో అవుట్లెట్ కూడా చాలా బాగుంది. మీరైతే మిస్ చేయకుండా చూడండి బ్లాగ్ ఎండ్ వరకు కూడా. అండ్ ఇక్కడ నీవి ఫోటో అని అడుగుతుందనమాట వీడియో తీస్తుంటే, దానికి కావాలని చెప్పేసి. సో అందుకే అటు ఇటు వీడియో తీస్తున్నాను నేను. ఓకే ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయామన్నమాట. చికాగోలో వచ్చేసి అవుట్లెట్ స్టోర్స్ అనమాట ఇవి. అరోరా అవుట్లెట్ మాల్ అంటున్నారనమాట. సో ఇది సో అరోరాకి వెళ్దాము, ఇదే బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా చల్లగా ఉంటుంది, ఇంకా ఓపెన్ ఉంటుంది అన్నా సరే లెట్స్ గో ఇంకా అవుట్లెట్ చూద్దాంలే అని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ ఇండోర్ కూడా ఉంటాయి అనుకుంటా, బట్ ఇక్కడ ఉన్నంత డీల్స్ అయితే అక్కడ ఉండవన్నారు. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే మేము అక్కడికి వెళ్ళాక చూస్తే నాకైతే అసలు ఏది డీల్ అనిపించలే అనమాట. ఓన్లీ నివీ సెక్షనే నాకు నచ్చింది. ఓల్డ్ నేవీలో బాగా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫరెవర్ 21లో కూడా బాగున్నాయి, కానీ అంత స్టాక్ అయితే అసలు బాలే అనమాట. ఎక్కువ ఏం లేవు అసలు. సో అలా అన్ని స్టోర్స్ తిరిగాం, కానీ నాకైతే ఏం అంతగా డీల్స్ అయితే ఏం అనిపించలేదు. మాకు ఇక్కడ జర్నీలో అవుట్లెట్స్ అంటే ఇంకా ఏ టైం అయినా సరే మాకు డీల్స్ ఉంటాయి. మరీ డీల్స్ లేకుండా అయితే ఇంత దారుణంగా ఎప్పుడు ఉండవు అనమాట మాకు.
అంటే వీళ్ళకి ఇక్కడ ఫెస్ట్స్ ఏదైనా ఉంటాయి కదా, అంటే గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే ఈస్టర్ హాలిడేస్ లేదంటే ఇంకా క్రిస్మస్ ఇలాంటివి ఏమన్నా స్పెషల్గా అకేషన్స్ ఉంటేనే వీళ్ళకి ఎక్కువ డీల్స్ అన్నవి బాగుంటాయంట. అండ్ అప్పుడైతే చాలా చాలా బాగుంటాయంట, డీల్స్ చాలా ఎక్కువగా ఉంటాయంట. రెగ్యులర్గా ఇలా షాపింగ్కి వస్తే అంత ఎక్కువ డీల్స్ అయితే వీళ్ళకి ఉండవంట. బట్ మామూలుగా మాకైతే అవుట్లెట్ స్టోర్ ఏదైనా సరే అవుట్లెట్కి వెళ్ళామంటే మనకి ఏదో డీల్ అయితే ఉంటుంది జర్నీలో. సో డీల్స్ అయితే లేకుండా ఉండవు, మనకి ఫ్యాక్టరీ ప్రైసెస్లోనే ఉంటాయి అనమాట అక్కడ షూస్ కానీ బట్టలు కానీ అన్నీ కూడా. సో అది మాకు బాగా అలవాటు అనమాట ఇక్కడ, అందుకే ఎక్కువ షాపింగ్ చేయాలంటే మేము అవుట్లెట్కే వెళ్ళిపోతాం మేము. సో వీళ్ళు కూడా వస్తారు కానీ ఇంకా రేర్ అనమాట, చాలా తక్కువగా దొరుకుతాయి కానీ మనకి ఎక్కువ అయితే దొరకవు. సో ఏదో చిన్న చిన్న షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా మొన్న షర్ట్స్ చూసుకుంటున్నాడు అనమాట ఇక్కడ, ఇది బనానా రిపబ్లిక్ అనుకుంటా. సో ఇక్కడ షర్ట్స్ అవి కూడా ఫార్మల్ వేర్ చెప్పాలంటే, ఫార్మల్ వేర్ చాలా బాగుందనమాట ఇక్కడ. సో అవి కొంచెం షర్ట్స్ అవి ఏవో చూసుకుంటున్నారు ఇక్కడ, తీసుకున్నారు కూడా ఇక్కడ బనానా రిపబ్లిక్లో. అండ్ దెన్ దీని తర్వాత మేము వచ్చేసి ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కొద్దిగా ఫుడ్ తినేసి అండ్ దెన్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళామన్నమాట. చెప్పాలంటే అవుట్లెట్ అంతా తిరిగాం కానీ మొత్తానికి నివి షాపింగ్ అయితే మేము ఫుల్ఫిల్గా చేసామన్నమాట. అంటే నేను లాస్ట్ వరకు కొంచెం డల్ అయిపోయాను అనమాట, అరే షాపింగ్ సరిగ్గా చేయలేదు, ఏమంత దొరకలేదు అని చెప్పేసి అలాగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ లాస్ట్లో ఎప్పుడైతే ఓల్డ్ నేవీకి వెళ్ళామో సో అక్కడ మొత్తం అంతా ఇంకా ఫుల్ షాపింగ్ చేసామన్నమాట. అసలు నేను వీడియో కూడా ఎక్కువ రికార్డ్ చేయలేదు అక్కడ చెప్పాలంటే, అంటే ఇంకా నేను ఇంకా ఎక్సైట్మెంట్లో షాపింగ్లోనే ఉండిపోయా అనమాట. రికార్డ్ కూడా ఎక్కువ చేయలేదు, ఇంకా లాస్ట్ వెళ్ళిన స్టోర్ అదే, ఎక్కువ కొన్న స్టోర్ కూడా అదే అనమాట. బాగుందా పాస్తా? టెల్లర్లో పెట్టు. చెప్పగాను అది గైరోసే కదా అది. నాన్న నువ్వు కూర్చోదా, నువ్వు స్టార్ట్ చేయి. మేమంతా కూడా కొంచెం ఇండియన్ ఫుడ్ బాగా చేసుకుంటాం అనమాట. ఇలా పోహాది మేము తినేస్తాము. అండ్ దివ్యాకి అండ్ నివి అండ్ వాళ్ళ అత్తకి అయితే మాత్రం పాస్తా, ఇలా ఇటాలియన్ ఫుడ్ అయితే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళిద్దరు మంచిగా పాస్తా చేసుకుని వచ్చేవారు బయటికి మాత్రం ఎప్పుడన్నా వెళ్తే. సో అండ్ దట్టు ఇంకా బయట ఫుడ్ కూడా తినేవాళ్ళం అనమాట. ఇంకా తీసుకుని కొంచెం బయట ఫుడ్ తింటే కొంచెం సెట్ అయ్యేది అమ్మ వాళ్ళకి కూడా, కొంచెం అంత ఇబ్బంది పడేవారు కాదనమాట. అంటే రోజంతా బయట తినాలి కదా బయటకు వెళ్ళినప్పుడు, సో వాళ్ళకి సెట్ అయిపోయేది. సో అంత ఇబ్బంది అనిపించేది కాదు. ఏంటది టొమాటో కెచప్ కదా, కెచప్ కాదు అది సాస్, పిజ్జా పైన వేసే సాస్ కదా, పిజ్జా సాస్ అది, కెచప్ కదా సాస్. పోహా బాగానే ఉందా? పిజ్జా డాన్స్ లాకి పిజ్జా డాన్స్ లాగా బిడ్డ అదో చూడు. ముందు ఎక్కేస్తుంది. ఇవి హైస్ ఉంది ఆగు. రాందా అంట. మమ్మ దా ఇక్కడ రా నివి, వెళ్దాం వేరే దానికి వెళ్దాం దా. నివిషా కిండర్ క్లైడ్ దగ్గరికి వెళ్దాం దా, కిండర్ పాయింట్ కాస్ట్కి వెళ్దాం దా. వాచ్ మామా ఓ నువ్వు దాక్కున్నావా? అరే దానికి మడత పెట్టే ఫోన్ చాలా ఇష్టం. మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, వ్లాగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు ఇండియన్ స్టోర్ కూడా తీసుకెళ్తాను, అవుట్లెట్లో ఇండియన్ స్టోర్ కూడా ఉందని చెప్పేసి. అంటే ఇది అమెరికన్ అవుట్లెట్లో మన ఇండియన్ స్టోర్ సెపరేట్గా ఉందన్నమాట ఒకటి. అంటే ఇది కూడా అవుట్లెట్ స్టోర్, ఇదైతే చాలా బాగుందన్నమాట. అంటే మీరు చూడండి తెలుస్తుంది, అన్నీ బ్రాస్తో చేసినవి యాంటిక్వి అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట, మన కల్చర్వి. అండ్ దేవుడి ఫోటోలు కానీ లేకపోతే దేవుడి విగ్రహాలు కానీ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగున్నాయి ఇవి.
ఎంఆర్పి 77 సంథింగ్ ఏదో ఉంది, థౌజండ్స్లో ఎంఆర్పి మీద. బట్ ఇక్కడ డాలర్స్లో ఎక్కడ ఉంది? డాలర్స్లో లేదు ఇక్కడ. 140 అలా ఉంది. దీపాలు చాలా ఇష్టం కిచెన్ పెట్టుకోవడానికి. అంటే మన అథెంటిక్గా ఉంటాయి. చట్నీ కాదు, డిస్ప్లే కూడా మనకి ఇక్కడ కొంచెం ఇండియన్ అథెంటిక్గా అనిపిస్తుంది. స్టోర్ అంతా కూడా ఇండియన్ కల్చరే అనమాట. మన ట్రెడిషన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అంటే ఓన్లీ దేవుడి బొమ్మలే కాకుండా డిస్ప్లే ఐటమ్స్ కూడా అనమాట. మన డెకోర్ ఐటమ్స్ కూడా ఇండియా చాలా ఉన్నాయన్నమాట. అసలు అక్కడ చూస్తే ఎంత టెంప్ట్ అయిపోయాను నేనైతే. బట్ మాకు తెచ్చుకోవడానికి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి తెచ్చుకోలే. అన్నీ మెటల్ ఐటమ్స్ కదా. Baby, 9. 30% off ఉంది. మామా పప్ప దగ్గర ముట్టుకోకేది. యా మేమైతే ఈ షాప్లో అంత ఏం షాపింగ్ చేయలేదన్నమాట. మా అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేస్తా అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ అవుట్లెట్ షాపింగ్ ఎలా చేసాము, ఏంటి అమెరికాలో ఎలా షాపింగ్ చేసాము అన్నది వ్లాగ్ చేద్దామని మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను అనమాట. వ్లాగ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కూడా మంచిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ మీకు మంచిగా వ్లాగ్స్ కూడా నేను ఎడిట్ చేస్తూ తొందరగా పోస్ట్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.